అలాగే మా సినిమాని అలాగే హిట్ చేయాలని కూడా ప్రేక్షక మహాశైలకు కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆర్య సినిమా అంటే కళ్ళు మూసుకొని మీరు తీసుకొని రండి, తర్వాత మాట్లాడదాము, షూటింగ్ బిజీలో ఉన్నా అని చెప్పిన. ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆర్య గారి దగ్గరికి వెళ్ళి ఆ సినిమా తీసుకొని రాగానే చెప్పాను నేను అప్పుడే, ఆర్య అంటే తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు, అది నాకు తెలుసు, మీరు తీసుకొని రండి తర్వాత మాట్లాడదాం అంటే ఏసీ సినిమా చూసి చెప్పాను, తీసుకోండి తర్వాత సంగతి చూద్దాంలే అని చెప్పాను. అలా ఘన విజయానికి ముందుగా మన ప్రొడ్యూసర్సు, డైరెక్టర్లు, సముద్ర గారు, పేరు పేరున అందరికీ, మన యాదవ్ గారు అందరూ, అన్న నేను ఇలా మా మిత్రులతో ఒక సినిమా చేస్తున్నారు, నేను వెనక బోన్ సపోర్ట్గా ఉన్నాను అన్న, మీరంతా రావాలి అని ఒక్క ఫోన్లో చెప్తే వచ్చి కలుస్తాను అంటే వద్దొద్దు నువ్వు చెయ్యి నేను వస్తా అన్నారు. నేనుగా కూడా వారందరికీ కూడా మరొకసారి తల వంచి నమస్కరిస్తున్నాను. నేను మాట్లాడేది ఏం లేదు, మిత్రులకు, నా ప్రెస్ మిత్రులకైతే అందరికీ తెలుసు, నేను మీకు కూడా మనసు. ఇంతకుముందు ఇదే టైటిల్తో వచ్చి చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ సినిమా ఇది. ఎందుకనంటే 30-35 ఏజ్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి బాగా గుర్తు ఈ టైటిల్. అలాగే ఆర్య వెరీ సిన్సియర్ స్టార్. అతను ఒక సినిమా ఒప్పుకుంటే దాని కొరకు ఎంత కష్టపడి పనిచేస్తాడో మీ అందరికీ తెలుసు. ప్రతి సినిమాని ఒక యజ్ఞంలాగా చేస్తాడు. అట్ ద సేమ్ టైం కొత్త ప్రొడ్యూసర్లైనా వాళ్ళు తన సినిమాను కొనుక్కుంటే ఈరోజు ఆయన ఉండేటటువంటి బిజీలో ఈ ఆడియో కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఈరోజు ఆర్టిస్టులు ఎవరు పబ్లిసిటీకి పేమెంట్ తీసుకొని యాక్టింగ్ చేసి వెళ్తారు కానీ ఆ సినిమా ప్రమోషన్కి రారు. ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని ఆలోచించరు. వాడి పని అయిపోయిందిలే, మన పని అయిపోయిందిలే అనే ఈ రోజుల్లో మీరు ఇలా రావటం. అలాగే ఈరోజు మన వర్మ వాళ్ళ మిత్రులందరినీ కలిపి ఒక మంచి సినిమా చేయించి, సినిమా చూస్తుంటే టోటల్ క్యాస్టింగ్ అంతా తెలుగు సినిమా క్యాస్టింగే ఉంది. అలానే ఫుల్ యాక్షన్ ఫిలిం, రిచ్ ఫిలిం. డెఫినెట్గా ఈ మండే సూర్యుడు పాత మండే సూర్యుడు కంటే కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈ నిర్మాతలకి మళ్ళీ సినిమాలు తీసే ఆదాయాన్ని సంపాదించి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయనకి తమిళ్లో పెద్ద హీరోయినా, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. హీరోలు చాలామంది ఉంటారు, బట్ ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలిగిన హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో ఆర్య ఒకడు మన సౌత్లో. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అది. అండ్ మండే స్టూడియో టీం అందరికీ, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి పేరు పేరున విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర్లు వీళ్ళు ఈ సినిమా తమిళ్లో తీసుకొని వచ్చాక అంత వర్క్ చేసి ఈ సినిమాకి టైటిల్స్ అనుకుంటున్నారు. అన్న ఈ టైటిల్ అనుకున్నా ఏది బాగుంటుంది అంటే చెప్పారు. మండే సూర్యుడు ఒకప్పుడు వచ్చి సెన్సేషనల్ హిట్ చేసింది, ఆ టైటిల్ పెట్టండి, అది వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది, ఆ టైటిల్ పెడితే చాలా బాగుంటుందని చెప్పాను, ఆ టైటిలే పెట్టారు. అలాగా సూర్యుడి మీద వచ్చిన ఎవ్రీ ఫిలిం పెద్ద హిట్ అయినాయి ప్రతి ఒక్కళ్ళకి. అలాగా ఈ ఎంటైర్ టీంకి, సీతారాంకి, వెంకటేశ్వర గారికి, ఎల్లారెడ్డి గారికి, వీళ్ళందరికీ
ఈ సినిమా పెద్ద సెన్సేషన్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రావాలని చెప్పి ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలని, అలాగే సూర్య உங்களுக்கு కూడా இந்த படத்து ద్వారా நல்ல బ్రేక్ வரணும்ని ఆండవని వేడుకున్నాను. థ్యాంక్ యూ. సినిమా చేసామా దులిపేసుకున్నామా అనే రీతిలో ఉండే హీరోలులో ఈ రిలీజ్ అయిన తర్వాత కూడా తెలుగులో డబ్బింగ్ అయిన సినిమా కోసం మద్రాసు నుంచి విచ్చేసినటువంటి హీరో గారికి కూడా నిజంగా ఈ మన తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది తెలుగు తెలియమో తెలియదో எனக்கு తెలియదు. నిర్మాతలు వెంకటేశ్వర్లు గారు, ఎల్లారెడ్డి గారు, గణేష్ యాదవ్ గారు చాలా చక్కగా ముందే తమిళ సినిమాను చూసి ఈ సినిమా అయితే మాకు మాస్ బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకొని వచ్చి కొన్నారు. చాలా చాలా థ్యాంక్స్ వారికి. ఈ చిత్రాన్ని ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా గొప్పగా చేయించడం జరిగింది. అద్భుతమైన మ్యూజిక్ ఇది. And grace this occasion. Thank you so much, sir. Thank you. Really means a lot. Thanks to the press and the media who always supports me. It's very sweet of you. First of all, Monday Suridu. It's called Megaman in Tamil. It's one of my favorite films personally. Right from the first scene to the last scene will be like a climax. So that's what is very interesting about the film. You cannot think otherwise. You have to be at the edge of the seat to see the film. So thanks to Tamil Magal Thirumeni for giving me that film. And Taman is given a fantastic songs for the film. He's given us 3 songs, and his BGM for the film is outstanding. It's one of his best BGM works, I would say. So he's my dear friend, and he's done a fantastic job. And it's always a great pleasure to be in Hyderabad for any movie function. Not only mine, for any other. I love to be here. It's so much of joy, so much of happiness, so much of celebrations. And everybody loves cinema. So that's what is very fascinating. And I love being here for any movie function. And thanks to my producers for bringing me here. Otherwise, I wouldn't have been here. Thank you so much. I'm sure it will be a huge success for the this film will be a huge success for them. And thank you so much. And thank you for saying such nice words about me. Thank you. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.